స్వామివారు కలలో కనిపించి చెప్పినట్లుగానే ఒకరోజు కొబ్బరికాయల మధ్యలో బాలుని రూపంలో విగ్రహాలు కనిపించాయి. ముద్దులొలికే బాలుని చూసిన రామస్వామి మైమరిచిపోయి కొబ్బరికాయల కొట్టులో ప్రతిష్ఠించి కొలుచుకుంటూ ఉన్నారు. అందు గురించి గాను అది నిదర్శనంగా భావించినటువంటి శ్రీ రామస్వామి గారు, ఆయన తోటి సహచరులు అంటే ఆయనతో వ్యాపారంతో కలిసి ఉన్నటువంటి తోటి మిత్రులు కూడా అది నిదర్శనంగా భావించారు. ఆయనకు బాలుడు రూపంలో ఒకటి దర్శనం, రెండు స్వామివారి విగ్రహాలు లభించటం కొబ్బరికాయ రాశిలో, అది నిదర్శనంగా భావించి వారు కూడా నమ్మి అక్కడ మందిరం ఏర్పరిచి నిత్యము కూడా ధూపదీప నైవేద్యాలు సమర్పించేటువంటి వారు. 1970వ సంవత్సరంలో కొత్త ఆలయానికి శంకుస్థాపన జరిగింది. కొబ్బరికాయ కొట్టులో ప్రతిష్ఠించబడిన విగ్రహాన్ని అలాగే ఉంచి కొత్త ఆలయానికి శ్రీకారం చుట్టారు రామస్వామి గారు. అయితే కొత్త ఆలయం కోసం